హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియోలో నేను అసలు ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి హెన్నా ఓన్గా మన పార్లర్ స్టైల్లో ఎట్లా పెట్టుకోవాలని ఎప్పటి నుంచో చూద్దామని అనుకుంటున్నా. బట్ ఎప్పటికప్పుడు అయిపోతూ ఉందన్నమాట. ఈరోజు మన వీడియోలో వచ్చేసి పార్లర్లో మనకు కానీ హెన్నా ఎట్లా పెడతారో అట్లనే హెన్నా అనేది ఎట్లా పెట్టుకోవాలని చూపిస్తున్నాను. నేను ఇక్కడ డ్రై హెన్నా అయితే చూపించట్లేదండి, ఎందుకంటే గోరింటాకు నేను పచ్చాగే నూరుకుంటున్నాను కాబట్టి నేను అదే ఎట్లా పెట్టుకోవాలని చూపిస్తున్నా. మీ డ్రై హెన్నా కూడా ఇదే సేమ్ ప్రాసెస్లో అయితే పెట్టుకోవచ్చు. కాకపోతే దాన్ని కలిపే విధానం వేరుంటుంది, తయారీ విధానం. కాకపోతే తలకు పెట్టుకునే విధానం మాత్రం రెండు ఒకటే అనమాట. మీరు దీన్ని దానికి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే నేను పచ్చి గోరింటాకు ఎక్కువ పెట్టుకుంటుంటే కలర్ ఎక్కువ వస్తుంది. దట్టు స్కాల్ప్ ఉన్నటువంటి చుండ్రు కానీ ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా అది పచ్చి గోరింటాకుతోనే ఎక్కువ పోతుంది అనమాట. మనకి రిజల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, త్వరగా ఉంటుంది. తర్వాత ఈ కలర్ కూడా తొందరగా పోదు. హెన్నాది అయితే మనకి మంత్లీ వచ్చేసి అట్లీస్ట్ 4 టైమ్స్ అయినా పెట్టుకోవాలి, లేదంటే 15 డేస్కి ఒకసారి అయినా పెట్టుకోవాలి. కానీ ఇది 2 మంత్స్కి ఒకసారి అట్లా పెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే అంత కలర్ వస్తుంది అనమాట. మనకి మళ్ళీ తలలో డాండ్రఫ్ కానీ ఉన్నట్లయితే మళ్ళీ తిరిగి రాదు, మంచిగా ఉంటుంది అనమాట ఇది పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి. ఇందులో గోరింటాకు క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, కరివేపాకు మోతాదు కొంచెం ఉండాలి, తర్వాత పెరుగు, మెంతిపిండి, కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకోవడం వల్ల మన స్కాల్ప్ చాలా మంచిదనమాట. మీరు హెయిర్ గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది, సిల్కీగా ఉంటుంది. మీకు నేను హెన్నా పెట్టుకున్న తర్వాత హెయిర్ ఎట్లుందనేది కూడా చూపిస్తా. ఇప్పుడు నేనైతే హెయిర్ మొత్తం చిక్కులు లేకుండా అయితే దూకుంటున్నా. మీరు హెన్నా కానీ గోరింటాకు కానీ హెయిర్కి ఏ ప్యాక్ అప్లై చేసుకునేటప్పుడైనా ముందైతే హెయిర్కి అయితే కంపల్సరీగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్పుడే మీకు హెయిర్కి పెట్టుకున్నటువంటి ఆ ప్యాక్ అనేది మంచిగా వర్క్ అవుతుందన్నమాట. మీకు మంచి రిజల్ట్స్ ఉండాలని కంపల్సరీగా ఆయిల్ అయితే పెట్టుకున్న తర్వాతే మీకు హెయిర్కి మంచిగా ఏదో ఒక ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. మీరు ఏ ఆయిల్ వాడినా పర్లేదు. మీరు ఇప్పుడు హెన్నా ఎట్లా పెట్టుకోవాలనేది ప్రాసెస్ అనేది చూపిస్తున్నా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా హెయిర్ అంతా చిక్కులు లేకుండా దువ్వేసుకోండి, ఆయిల్ అనేది అప్లై చేసుకొని. తర్వాత సెంటర్ పాయింట్లో మీరు నడినెత్తి అంటారు కదా, ఆ పాయింట్లో మీకు చిన్న పాయ ఒకటి తీసుకొని, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు గోరింటాకు అనేది కొంచెం కొంచెంగా తీసుకోండి. మీరు మెంతిపిండి వేసుకుంటారు కాబట్టి మీకు అది కొంచెం జిగురు ఎక్కువనే ఉంటుంది. జనరల్గా గోరింటాకు జిగురే ఉంటుంది. బట్ ఏంటంటే మనం పుదీనా కానీ కరివేపాకు కానీ వేసాం కదా, పెరుగు కూడా వేసాం కదా, ఆ జిగురు అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. మెంతిపిండి వేయడం వల్ల జిగురు ఇక పోదు, ఇంకా స్టిక్కీగానే ఉంటుంది. అప్పుడు మీకు ఆ గోరింటాకు అనేది కారిపోదు, అంటే జుట్టు మీద నుంచి కిందకి జారిపోవడానికి అవకాశం ఏమి ఉండదు. మ్యాక్సిమం హెయిర్కే స్టిక్ అయిపోయి ఉంటుంది. మీరు నేను ఇందాక చూపించిన కన్సిస్టెన్సీలోనే పట్టుకుంటే మీకు సరిపోతుంది. అందులో నుంచి వాటర్ రావడం కానీ ఇట్లా ఏమి ఉండదు. మీరు మెంతులు వేసుకోవడం వల్ల ఇంకో ఇదొక అడ్వాంటేజ్ అనమాట. జనరల్గా ఒట్టి పచ్చి గోరింటాకే మనం గ్రైండ్ చేసుకున్నట్లయితే ఆ గోరింటాకు తలకు అప్లై చేసిన తర్వాత రెడ్ కలర్గా వాటర్ కారుతూ ఉంటుంది. మీరు మెంతిపిండి వేసి చూడండి, అందులో మీకు ఆ రెడ్ కలర్గా వచ్చేటటువంటి వాటర్ అనేది రాదనమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అట్లనే ఫస్ట్ సెంటర్లో ఒక పాయ తీశారు కదా, ఆ పాయని దాని చుట్టూ మీరు గోరింటాకు అనేది అప్లై చేసి దాన్ని చిన్న ముడిలాగా వేసుకొని మిగిలిన హెయిర్ అంతా కూడా మీరు గోరింటాకు అనేది అప్లై చేసేసి దాన్ని చిన్న ముడిలాగా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత దానికి అటు ఇటు ఆల్టర్నేట్గా పాయలు తీసి మనం దానికి గోరింటాకు అప్లై చేసుకొని మనం ఆ మధ్యలో సెంటర్ పాయింట్లో చిన్న ముడి ఉంది కదా, దాని చుట్టూ చుడతా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇంకొక పాయలు నేను లెఫ్ట్ సైడ్లో తీసుకున్నా కదా, మీరు ఫుల్గా దానికి మొత్తం రాసేసినట్టు రాయనవసరం లేదు. ఎందుకంటే మనకు ముడికి ఆల్రెడీ గోరింటాకు ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా రాసుకోవచ్చు. తర్వాత వన్స్ ఆ పాయ ఏదైతే ఉందో దాన్ని మన హెయిర్‌కి చుట్టిన తర్వాత ఇక గోరింటాకు ఉంటుంది కదా, అది మొత్తం జుట్టంతా కవర్ అవ్వాలి కాబట్టి ఆ పాయంతా మనకి గోరింటాకు అంటాలి కాబట్టి ఇప్పుడు మీరు దానికి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ముడికుంటుంది కాబట్టి మన లోపల చుట్టిన దానికి మ్యాక్సిమం ఉంటుంది. పైన ఇంకేదన్నా కవర్ అవ్వలేదనుకుంటే దానికి మనం పైన అప్లై చేసేది మనకి దానికి సరిపోతుందనమాట. ముందే మీరు దాని నిండా పాయ నిండా రాశారనుకోండి, కొంచెం లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుందనమాట. అవి వేసుకున్న డ్రెస్‌కి అంటటం, కింద అంటటం, లేకపోతే బాడీకి అంటటం ఇట్లా అవుతా ఉంటది. ఇట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఓన్‌గా పెట్టుకుంటున్నారు కాబట్టి ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి. కొంచెం ఉండి లేనట్టు మాత్రమే అప్లై చేయండి. కానీ స్కాల్ప్‌కి మాత్రం పాయ తీసిన తర్వాత అటు ఇటు 2 పక్కల మాత్రం కొంచెం ఎక్కువగానే అంటించండి. మనం ఏదైతే వెంట్రుకలు ఉన్నాయో ఆ బారు మీరు ఎక్కువ అప్లై చేయనవసరం లేదు. లైట్‌గా ఉండి లేనట్టు అప్లై చేయండి. ముడికి చుట్టిన తర్వాత అప్పుడు అప్లై చేయండి. ఓకేనా? ముందు లెఫ్ట్ సైడ్‌లో ఒక పాయ తీసి చుట్టాను కదా, ఇప్పుడు రైట్ సైడ్‌లో ఇంకొక పాయ తీసి దీనికి అప్లై చేసి
అప్పుడు ముడికి వెంట్రుకలన్నీ చుడతా ఉన్నాననమాట. ఇక హెయిర్ మొత్తం అంతేనండి. ఒకసారి రైట్ సైడ్ ఒక పాయ తీసుకోవాలి. ఇంకొకసారి లెఫ్ట్ సైడ్ ఒక పాయ తీసుకొని మంచిగా గోరింటాకు అనేది అప్లై చేసుకొని ఉండీలేనట్టు మీ స్కాల్ఫ్‌కి మాత్రం కంపల్సరీగా కొంచెం ఎక్కువనే అప్లై చేసుకోవాలి. ఇది డాండ్రఫ్ గానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా పోతాయి. హెయిర్ గ్రోత్ కూడా బావుంటుంది. హెయిర్ సిల్కీగా ఉంటుంది. ప్రతి వెంట్రుకకి మీకు అంటుతుందండి సీరియస్‌లీ. మీరు నార్మల్‌గా గోరింటాకు పెట్టుకున్నా, హెన్నా పెట్టుకున్నా అది ప్రాపర్‌గా అంటకపోవచ్చు. కానీ ఈ మెథడ్‌లో పెట్టుకుంటే ప్రతి వెంట్రుకకు అంటుతుంది. గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీగా ఇది వర్క్ అవుతుంది. గ్రే హెయిర్ ఉన్నవాళ్ళు జనరల్‌గా హెన్నా వాడుతా ఉంటారు. లేదంటే కలర్ వాడుతా ఉంటారు. అది కూడా ప్రాపర్‌గా కలర్ అయితే బ్రష్‌తో వేసుకుంటారు. హెన్నా అయితే నార్మల్‌గానే అప్లై చేసుకుంటారు. హ్యాండ్‌తో పెట్టేసుకుంటారు. అది కూడా సరిగా అంటదు. దట్ కలర్ కూడా ఎక్కువ రాదనమాట. అదొక రకమైన కలర్‌లో ఉంటదది. అంత బావుండదు. గోరింటాకైతేనే మంచి కలర్ వస్తదనమాట. మీరు ఒక్కసారి అప్లై చేశారంటే మంచి కలర్ వస్తది. గ్రే హెయిర్ లేదు. మాకు హెయిర్ కొంచెం డిఫరెంట్ కలర్ ఉండాలి. బ్లాక్ కలర్‌లో ఉన్న మా హెయిర్ కొంచెం బ్రౌన్ కలర్‌లో ఉండాలనుకున్న వాళ్ళు కూడా ఇది పెట్టుకోవచ్చు. మీరు పార్లర్‌కెళ్ళి కలర్స్ వాడేదానికంటే ఇది చాలా బెస్ట్. మీరు కలర్ కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్లయితే ఈ గోరింటాకు ఒకసారి పెట్టుకొని చూడండి. డిఫరెంట్ యూనిక్ కలర్ ఉంటదనమాట. మంచి బ్రౌనిష్ షేడ్‌లో ఉంటుంది. మంచిగా హెయిర్ కట్ చేసుకున్న వాళ్ళకైతే ఇంకా బావుంటదనమాట. ఒకసారి కావాలంటే ఇట్లా ట్రై చేసి చూడండి. మీరు ఎంత ఎక్కువ సేపు ఉంటే అంత డార్క్ కలర్ అయితే వస్తదనమాట. జనరల్‌గా హెన్నా అయితే మీకు డార్క్ ఉండాలంటే వెంటనే వితిన్ 1 అవర్‌లోనే వాష్ చేసేసుకోవాలి. లైట్ కలర్ కావాలంటే ఎక్కువ సేపు ఉంచాలని చెప్తారు కదా! కానీ గోరింటాకు మాత్రం కొంచెం ఎక్కువ సేపు ఉంటేనే మంచి డార్క్ కలర్ వస్తది. లాంగ్ లాస్టింగ్ ఉంటదనమాట. చాలా ఎక్కువ డేస్ అయితే ఉంటుంది. నేనైతే లిటరల్‌గా 3 మంత్స్‌కి ఒకసారి పెట్టుకుంటా. అంత కలరు అంత స్టాండర్డ్‌గా ఉంటుందనమాట. మీరు బయట వాడే కలర్స్ ఏవి స్టాండర్డ్‌గా అయితే ఉండవు. వితిన్ 1 వీక్‌లోనే ఆ కలర్స్ అనేది పోతవి. మాకు బ్రౌన్ కలర్ అనేది ఇష్టం లేదు. మాకు బ్లాక్ కలరే కావాలనుకుంటే, మీరు ముందు ఈ గోరింటాకు అనేది పెట్టేసుకొని, తర్వాత ఇండిగో కలర్ అని మార్కెట్‌లో దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చి దాన్ని పెట్టుకోండి. అప్పుడు మంచి డార్క్ బ్లాక్ కలర్ వస్తదనమాట జుట్టు. బ్రౌన్ కలర్ అయితే ఉండదు. కాపోతే మీరు బయట మార్కెట్‌లో కొనుక్కునే కలర్స్ కంటే ఇది బెటర్ అని చెప్తున్నా నేను. బెటర్ ఆప్షను. కొంచెం కలర్ అయితే మనం రెడీమేడ్‌గా దొరుకుతుంది. వెంటనే వేసుకుంటాం. ఇదైతే కొంచెం పని ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు కష్టంగా అనిపిస్తుంది గానీ ఎక్కువ రోజులుంటుంది. జుట్టు గూడా ఊడిపోకుండా పెరగడానికి అవకాశం ఉంటుంది. మీరు కలరేసుకుంటే అది తొందరగా పోతుంది. జుట్టు గూడా ఊడిపోతుంది. ఇదైతే జుట్టు పెరగడానికి అవకాశం ఉంటుంది. కలర్ ఎక్కువ రోజులుంటుంది. మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే ఈజీగుందని దాన్ని వాడటం కంటే కొద్దిగా టఫ్ అయిన దీన్ని వాడటమే బెస్ట్ అనిపిస్తది నాకైతే. మీరిలా పాయలు పాయలుగా తీసుకుంటే ప్రతి ఒక్క వెంట్రుకకి అంటుతుందండి. ఏ వెంట్రుక మిస్ కాకుండా ప్రతి ఒక్క వెంట్రుకకి చక్కగా ఆ గోరింటాకంతా పడుతుంది. ప్రతి ఒక్క వెంట్రుక కలరొస్తది. నేను గ్యారంటీ ఇస్తున్నా. కావాలంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైమ్ మీరు అప్లై చేసుకోవడానికి కొంచెం హార్డ్‌గా అనిపిస్తది గానీ, తర్వాత తర్వాత ట్రై చేయంగా ఇంకా అది ఈజీ అయిపోతదనమాట. ఇదే ఈజీ మెథడ్ అనిపిస్తది మీకు. కావాలంటే హ్యాండ్స్‌కి గ్లౌస్ కూడా వేసుకోవచ్చు. జనరల్‌గా గోరింటాకు పెట్టుకునేటప్పుడు రైట్ హ్యాండ్ ఎట్లాగో గోరింటాకు అయిపోతుంది. లెఫ్ట్ హ్యాండ్‌కి మనం జనరల్‌గా గోరింటాకు డిజైన్ పెట్టుకోవడానికి ఇష్టపడతాం కదా! నేను లెఫ్ట్ హ్యాండ్‌కి అయితే గ్లౌజ్ అయితే వేసుకున్నా. తర్వాత గోరింటాకు పెట్టుకుందాం అని చెప్పి. మీరు ఇది అప్లై చేసుకునేటప్పుడు అది కొంచెం మీద పడడానికి అవకాశం ఉంటుంది. కింద ఫ్లోర్ మీద పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీద పాత క్లాత్ ఏదన్నా వేసుకోండి. నేనైతే పాత లుంగీ క్లాత్ అయితే వేసుకున్నా. మీరు ఏదైనా వేసుకోవచ్చు మీద పడకుండా ఉండడం కోసం. తర్వాత ఇట్లా ముందు అద్దం అయితే పెట్టుకున్నానండి నేను. ముందు పార్ట్‌లో గూడా ఇది గోరింటాకు గదా! స్కిన్ మీద అంటితే స్కిన్ పండే అవకాశం ఉంటుంది. హెన్నా అయితే అట్లా పండదు. ఎందుకంటే ఎట్లాగో అది ఎక్కువ కలర్ రాదు గాబట్టి స్కిన్‌కి అంటినా అది పండదు. కానీ గోరింటాకేంది స్కిన్ మీద పడితే పండిపోతుంది గదా! అందుకని చెప్పేసి నేను అద్దం అయితే ముందు పెట్టుకున్నాను. మీరు ట్రై చేయాలనుకున్నా ఇట్లా ట్రై చేయండి. ఏ ప్రాబ్లమ్ లేదు. 2 చేతులకి గ్లౌజులేసుకొని మీద ఒకటి పాత క్లాత్ వేసుకొని పెట్టుకోవడానికి ట్రై చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి పాయ ముడికి చుట్టిన తర్వాత ముడి చుట్టూ చక్కగా గోరింటాకు ఫిల్ చేస్తానే, అప్లై చేస్తానే ఉండండి. అప్పుడు ప్రతి ఒక్క వెంట్రుకి మీకు ఈ గోరింటాకు అనేది అంటుతుందనమాట. తర్వాత మొత్తం అప్లై చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో, ఆ గ్యాప్స్ కూడా మనం ముందు అప్లై చేసుకున్నప్పుడు కూడా సరిగా అది అంటకపోవచ్చు. దాన్ని కూడా సరి చేసుకొని, తర్వాత ఎక్కడైనా కొద్దిగా ఎక్స్‌ట్రా ఏమన్నా అంటుకున్నట్లయితే ఒకసారి తుడుచుకోండి. అప్పుడు మనకేందంటే స్కిన్ పడకుండా ఉంటదనమాట. బ్యాక్ సైడ్ గూడా మనకి అది కనిపించదు కాబట్టి ఇంట్లో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు హెల్ప్ తీసుకొని ఎక్కడైనా రాయాలా, అంటలేదా అనుకున్నప్పుడు దాన్ని అక్కడ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. చూసారా ఎంత చక్కగా ముడనేది వచ్చిందో. మనకి ఇది కారిపోతుందేమో అనే భయం గూడా అవసరం లేదు. చక్కగా అంటుకుంది. కొంచెం గూడా మీకది గోరింటాకనేది రాలి కింద పడడానికి అవకాశం అయితే లేదు. మంచి జిగురు జిగురుగా ఉంది. మెంతిపిండేసాం కదా! ఇదే మీరు పార్లర్‌లో పెట్టించుకున్నామంటే కొన్ని థౌజండ్స్ ఛార్జ్ చేస్తారనమాట. వాళ్ళు హెన్నా కలిపి పెట్టడానికి. అదే మీరు ఇంట్లో అయితే చక్కగా ఖర్చు లేకుండా అయిపోతది. హెయిర్ కూడా మంచిగా కలరు ఎక్కువ డ్యూరేషన్ ఉండే కలర్ అనేది మనకొస్తుందనమాట.
మీరు అదంతా హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత మీ దగ్గర షవర్ క్యాప్స్ ఉంటే పర్లేదు, అవైనా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఇట్లా పాలిథిన్ కవర్ ఒకటైతే తీసైతే మీ హెయిర్కి సరిపోయినంత పాలిథిన్ కవర్ తీసైతే పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల గోరింటాకు అనేది డ్రై అవ్వదనమాట. మనం త్వరగా ఎండిపోవాలని చెప్పేసి కొంతమంది తెలియక ఓపెన్గా వదిలేస్తారు ఇట్లా క్యాప్స్ పెట్టుకోకుండా. అప్పుడు ఏమవుతుందంటే అది డ్రై అయినప్పుడు వెంట్రుక అనేది చిట్లిపోతుంది. వెంట్రుక చిట్లిపోకూడదు, మాకు మంచిగా సిల్కీ టెక్స్చర్ ఉండాలి, హెయిర్ బాగుండాలి, స్మూత్గా ఉండాలి అనుకుంటే చక్కగా షవర్ క్యాప్ అయితే పెట్టుకోండి. అట్లా కవర్ అయినా పెట్టుకోవచ్చు. కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. తర్వాత నేను 2 అవర్స్ అయితే ఉంచుకున్నానండి. ఇక్కడ ఎట్లా తీయాలి అంటే ముడి వేసుకోవడం అయితే చూపించాను, కానీ ముడి ఎట్లా తీయాలనేది నేను అది కూడా చూపించాలి కదా. అందుకని 2 అవర్స్ తర్వాత మళ్ళీ మీకోసం అని చెప్పి ఇట్లా మళ్ళీ పాయలుగా ఎట్లయితే చుట్టామో అంతే పాయలుగా తీయాలన్నమాట. మీరు డైరెక్ట్గా ఇది గోరింటాకు అంతా కడిగేసి షాంపూ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, నెక్స్ట్ డే అయినా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. హెన్నా అయితే అదే రోజు షాంపూ పెట్టకూడదు అంటారు కదా. దీనికైతే హ్యాపీగా షాంపూ పెట్టి వాష్ చేసేసుకోవచ్చు, ఏం ఇబ్బంది ఉండదు. మీకు ఆ పెట్టినటువంటి కలర్ ఏం పోదు, మంచిగా అట్లనే ఉంటుంది. ఏమన్నా కొంచెం ఇదైతే అవుతుంది కానీ మనం చేతులకు గోరింటాకు పెట్టుకున్నప్పుడు కూడా ఒకసారి వాష్ చేస్తే లైట్గా కలర్ పోయినట్టు ఉంటుంది కదా, అంతే, అంతకు మించి ఏముండదు. మనం ఆల్రెడీ ఇందులో కర్డ్ వేసి ఉంటాం కాబట్టి మనకి తొందరగానే ఆ జిడ్డు అనేది పోతుంది, జిడ్డు అనేది ఎక్కువేం ఉండదు. మీకు షాంపూ శాషెట్స్ వాడితే ఒక ప్యాకెట్ అట్లా పడుతుంది, ఎక్కువేం పట్టదు. హెయిర్ వాష్ చేసిన తర్వాత జుట్టు ఎంత సిల్కీ సాఫ్ట్ ఉంటుందంటే నేను మాటల్లో చెప్పడం కాదు, మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎంత స్మూత్ ఉంటుంది అనమాట. చూసారు కదా జుట్టు ఎంత షైన్ అవుతా ఉందో. నేను కొంచెం సన్లైట్ పెట్టి చూపిస్తున్నా. హెయిర్ కలర్ మీకు వీడియోలో తెలియాలంటే డైరెక్ట్గా అయితే తెలుస్తుంది, కానీ మీకు వీడియోలో తెలియాలంటే కంపల్సరీ సన్లైట్ కంపల్సరీగా చూపించాలి. హెయిర్ అయితే మంచి కలర్ వచ్చిందండి. యాక్చువల్గా నాది రఫ్గా ఉంటుంది కొంచెం హెయిర్ అయితే. గోరింటాకు పెట్టిన తర్వాత ఎంత బాగా స్మూత్ అండ్ షైన్గా ఉందంటే మీరు నమ్మలేరు. మీరు అక్కడ నాకు అక్కడక్కడ గ్రే హెయిర్ ఉంది, అది కూడా ఎంత బాగా కలర్ వచ్చిందో చూడండి. ఇంకొకసారి నేను పెట్టినట్టయితే ఇప్పుడు మీకు రాగి కలర్‌లో కనపడింది గదా గ్రే హెయిర్. ఇంక అంతకంటే డార్కిష్ అవుతదనమాట. ఇంక హెయిర్‌లో కలిసిపోతుంది. అసలు నాకు గ్రే హెయిర్ ఉందా? లేదా? అనేది కూడా తెలీదు. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. మీరు వీడియోలో చూడండి హెయిర్ ఎంత సిల్కీ ఉందంటే అంత సిల్కీ ఉంది. సూపర్ సాఫ్ట్ అనమాట. మీకు అర్థమైపోతుందని అనుకుంటున్నా. హెయిర్ గూడా వాల్యూమ్ అనేది పెరుగుతుందనమాట. ఒత్తుగా అవుతుంది జుట్టు. కావాలంటే ఒకసారి మీరు చెక్ చేసుకొని చూడండి. కొంతమందికి జుట్టు అనేది పల్చగా ఉంటది గదా. మీరు వన్స్ ఇది గోరింటాకు పెట్టిన తర్వాత మీకు వాల్యూమ్ కూడా పెరిగినట్లు అవుతుంది. స్మూత్‌గా ఉంటుంది. స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉందని చెప్పి అదంతా దగ్గరికేమి అవ్వదు. మీకు చక్కగా వాల్యూమ్ ఉంటుందనమాట. హెయిర్ చూసారా ఎట్లా పడిపోతుందో. అయినా నేను మీకు చెప్పనక్కర్లేదు, చూస్తూనే తెలిసిపోతుంది ఎంత సూపర్ సాఫ్ట్ సిల్కీ ఉందో హెయిర్. కొంతమంది హెయిర్ స్మూత్నెస్ కోసం, తర్వాత కర్ల్స్ పోవడం కోసం కెరటిన్ షాంపూస్ వాడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు హ్యాపీగా దీన్ని ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.